బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు కలిసి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. విషయం ఏంటంటే, రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పాలనలో మేము చూస్తున్నాం. పాలన అంటే ప్రజాక్షేమం, పాలన అంటే ప్రజల అభివృద్ధి, పాలన అంటే ప్రజల హక్కుల పరిరక్షణ. కానీ ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పాలనకు ఒక కొత్త భాషను చెప్తా ఉన్నారు. పాలన అంటే భక్షించడం, శిక్షించడం. ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన సాగించి ప్రజా జీవితంలో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడమే పరమావధిగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన. మరి అటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఆ హామీలు నెరవేర్చమని ప్రజల పక్షాన, బీసీ సంఘాల పక్షాన తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినటువంటి దరిమిలా మేము ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల రూపేణ వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం, దగ ఇంత అంత కాదు. ప్రధానంగా ఈరోజు మేము సిఎస్ గారిని కలిసి వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు రెండు. ఒకటి, 42% రిజర్వేషన్లు బీసీలకు తీసుకొని వచ్చి ఆ రిజర్వేషన్లు చేయించి అమలు చేయించి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలి. రెండవది, కులగణన సందర్భంగా బీసీలకు జరిగినటువంటి ద్రోహాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో జరిగినటువంటి సర్వేల సందర్భంగా వచ్చినటువంటి బీసీ జనాభాను ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లెక్కలను చూస్తే బీసీల గొంతుకోసేటువంటి లెక్కలు వాళ్ళు ఈరోజు మరి చట్టసభల ముందు ఉంచడం జరిగింది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే వాళ్ళకు అమలు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి మసిబూసి మారేడుగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ సమాజం కోరుతున్నది మేమెంతో మాకంత అనేటువంటి వాటా బీసీ సమాజం డిమాండ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీగా మేము 42% అమలు చేస్తాం ప్రభుత్వంలోకి వస్తే అనేటువంటి హామీనిచ్చి దాన్ని తుంగలో దొక్కడానికి అనేక సాకులు చూపుతా ఉన్నది. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించడం, ఆడ బీసీలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల తీరుతెన్నులను చూస్తే అక్కడ 69% అమలవుతా ఉన్నది. అంటే చిత్తశుద్ధి ఉంటే పరిష్కార మార్గం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పరిష్కారం చూపించేటువంటి ఆ చిత్తశుద్ధి కానీ వీళ్ళని ఏదో రకంగా ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ధోరణే ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది సవరించాలి. బీసీలకి 2 విషయాల్లో కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగకుంటే ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం. సమీక్ష చేయండి, మార్గాలను వెతకండి, పరిష్కారాన్ని చూపించండి తప్ప ద్రోహం చేసే చర్యలను సహించేది లేదు అనేటువంటి విషయాన్ని మా విజ్ఞాపన ప్రభుత్వం ద్వారా, సిఎస్ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు ఎటువంటి పోరాటానికైనా రాజీ లేని కార్యక్రమానికి సన్నద్ధం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల డెలిగేషన్ ఒకటి ప్రభుత్వ పరంగా చీఫ్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. కలవడంలో ముఖ్య ఉద్దేశం బీసీలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్యాయం చేయడమే కాదు, అవమానించడం జరిగింది. ఈరోజు అన్యాయం చేసిన ఒక ఎత్తు అంటే ఓవరాల్గా మా బీసీ కమ్యూనిటీని అవమానించిండు. జనాభా లెక్కలలో మీకు అర్హత లేదు అనే విధంగా ఈరోజు మా జనాభా లెక్కలకెళ్ళడంగా మా బీసీని మొత్తం తీసేసిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వెళ్తుంది. ఏ లెక్కలు తీసుకోర్రి,
మేము ఎప్పుడుగా 52-53% పైచీలకు ఉంటాము అని చెప్పినాం ముస్లిమ్స్ కలవకుండా. ఎక్కడ వేసినాడు కానీ ఒకటేసారి 40% చేసి 7-8% మా బీసీ జనాభాను ఈరోజు గొంతు కోసే కార్యక్రమం చేసింది. కాబట్టి మేము మీడియా పరంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ గడ్డ మీద బిడ్డ ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ సర్వేను ఒప్పుకుంటలేడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా ఒక్కరు సంబరాలు జరుపుకుంటలేరు. సంబరాలు ఎవరు జరుపుకుంటారంటే మీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గాంధీ భవన్లో మాత్రం చెప్తారు. కానీ గాంధీ వాళ్ళు కూడా గ్రామాలకు సంబరాలు చేస్తే వాళ్ళు ఉరికించి కొట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ బీసీలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి బేషజాలకు పోకండి రేవంత్ రెడ్డి గారు, మీరు బేషజాలకు పోకండి, మొండి పట్టుగా పోకండి. బీసీలతో ఎవరు పెట్టుకున్న వాళ్ళు ఇవ్వాలి కూడా భూమి మీద ఎవరు నిలబడ్డ పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నారు, బేషజాలు పోకుండా రీసర్వే చేయండి. సలహాలు ఇస్తున్నాం మేము, రీసర్వే చేయండి. నిజంగానే మీకు మా అసెంబ్లీలో తేన మాటలు మాట్లాడుతూ మీకు మా మీద ప్రేమ ఉంటే ఒకరోజు డెడికేషన్ డే పెట్టండి. ఒకరోజు డెడికేషన్ డే పెట్టి ఆ రోజు మొత్తాన్ని మధ్య కూడా ఎవరైతే వారి పేరు నమోదు చేసుకోలేదో, ఆప్షన్ కాలేదో అయినరో వాళ్ళందరి పేరు నమోదు చేసుకోండి. ఆ గ్రామంలో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టండి. ఇక మీ గ్రామంలో ఇంత జనాభా ఉంది, ఇలా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంత ఉన్నారని చెప్పేసి ఓటర్ లిస్ట్ ఎట్లా పంపిస్తారో మీ జనాభాను అక్కడ తయారు చేసుకుని పెట్టుకోండి. మేము చూసుకుంటాం అక్కడ మా పేరుందా, మా పేరుకు మా కులం కరెక్ట్ ఉందా అని చెప్పి చూసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఎక్కడ కూడా ఎవరికి అనుమానాలు లేకపోతే అప్పుడు మీరు జీవో పాస్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఇది నీకు ట్రాన్స్పరెన్సీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, లేదు మేము గట్లనే 2011 తెలిసిపోయి మీకు గొంతులు పోతా అంటే మేము చూస్తూ ఊరుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు నిజంగా మాకు ప్రేమ ఉంటే ఇది చేయండి, డెడికేషన్ డే పెట్టండి, గ్రామాల్లో రుణంగా మీరు మా డిస్ప్లే పెట్టుకోండి. నెంబర్ 2, 2023లో కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు మర్చిపోయినావు కావచ్చు, కానీ మేము మర్చిపోం. నువ్వు మర్చిపోయినావు కావచ్చు. ఆ రోజు బీసీల ఓట్లన్నీ కొల్లగొట్టి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఈరోజు మా గూడులు కూలగొట్టే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు బీసీలకు మీరు 42% చట్టాన్ని చేస్తా అన్నావు. సంవత్సరం మీద 3 నెలలైంది. గుర్తు చేస్తాం, అవసరమైతే కామారెడ్డికి పోతాం కూడా. మేము కామారెడ్డి చలో కామారెడ్డికి పెడతాం. కానీ మీరు మాకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో వదలము. మా ఓట్లన్నీ కొల్లగొట్టిరు, ఇది ఇస్తాం అది ఇచ్చేసేసి ఓట్లను బీసీలు ఓట్లు కొట్టుకొని 42% పక్కకు పెడుతున్నారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేసిండ్రో అది విధిగా మా బీసీలకు వాటా అందియండి. అల్టిమేట్ ఒకటే చెప్తున్నాం, మా రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలి. మా సంఖ్య చెప్పండి, రాజ్యాధికారం మాకు కావాలి. కాబట్టి డెఫినెట్గా ఈరోజు సంఖ్యాపరంగా రాజ్యాధికారం కోరుకుని బట్టి మా సంఖ్యను ట్రాన్స్పరెన్సీగా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చెప్పకపోతే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మళ్ళీ చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చడే కాదు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఇట్లా చేయడానికి కోసం కాదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడం కోసము. వచ్చిన రాష్ట్రంలో బీసీలు గర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు బీసీలకు న్యాయం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి బీసీల గొంతు కోసిస్తా అంటే బీసీలు తెలంగాణలో ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదంటే ఖబర్దారని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరు మీద గారడి చేస్తూ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీస్తూ ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదవాళ్ళు బతికే పరిస్థితే లేదు. అత్యధిక సంఖ్య గల బీసీ వర్గాలకు మీకు ఎన్నో హామీలు ఇచ్చి గొర్రెలకు పైసలు వేస్తాం, ప్రతి కులాన్ని ఆదుకుంటామని చెప్పి 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కనీసం చట్టసభల్లో మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆ 42% రిజర్వేషన్ ఏం చేస్తారో తెలియదు. కానీ దానికన్నా ముందు బీసీ సమాజాన్ని అవమానపరిచే రీతిలో కులాల పంచాయతీ పెట్టి, మతాల పంచాయతీ పెట్టి, ముస్లింలను బీసీలలో చూస్తూ మీరు చాలా తక్కువ సంఖ్య ఉన్నదని చెప్పి ఇలా అవమానపరిచే రీతిలో అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ వేదికగా చట్టాన్ని తీయకుండా, సవరించకుండా, చట్టం ద్వారా చేస్తామని ఏ మాట చెప్పకుండా మీరు గింతే ఉండరని ఆ వేదిక ద్వారా సమాజాన్ని చెప్పి అవమానపరిచేటట్టు చేసిరని చెప్పి ఈరోజు బీసీ సమాజం వీళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మేము వాటి అడిగేది మీరు ఏదో స్కీములు పిచ్చవేసినట్లేస్తే మేము అడుక తిరిగనే లేము. మా ప్రజలు, మా యువకులు అందరు కూడా మేల్కొన్నారు. ఈరోజు
ఖచ్చితంగా రాజ్యాధికార దిశగానే న్యాయం జరుగుతుంది. మా ఓట్లతో గద్దెనెక్కి వాళ్ళు అడుక్కొని మేము అడుక్కొని తినే పరిస్థితి లేము. మీరు ఇస్తున్న హామీ ఇవాళ 42% అంటే యాక్చువల్గా మేమెంతనో మామంతా 52%, 60% జనాభా. బీహార్లో 52 నుంచి 67% వచ్చింది బీహార్లో. ఈరోజు క్లియర్గా సకల జిల్లా సర్వేలో కూడా 52% బీసీలు ఉన్నారని చెప్పి ఉంది మీ దగ్గర. కావాలంటే దమ్ముంటే మీ ప్రభుత్వానికి బహిర్గతం చేయండి, ఆ సర్వే రిపోర్ట్ బహిర్గతం చేయండి. దమ్ముంటే మీ సర్వే రిపోర్ట్ కరెక్ట్ అంటే మీరు ఎవరు వస్తారు రాండి, ఏ గ్రామానికైనా పోదాం. 100% అయిందా చూద్దాం. మీరు ఇచ్చిన నివేదికను ఆ ఊర్లో పెడదాం. కరెక్ట్ ఉంటే మీరేం చెప్తుంది. ఇలా ఎక్కడ కూడా పోలేదు. కాకి లెక్కలు రాసి కొంతమంది ముగ్గురు పెద్దలు కలిసి బీసీలను అనగదొక్కల రాజ్యాంగ దిశగా వీళ్ళు రావద్దు, వీళ్ళు సంఖ్య ఎక్కువ ఉందంటే మనల్ని తొక్కేస్తారు, వీళ్ళని తొక్కేయాలి అని చెప్పి సంఖ్యను తక్కువ చూపించి చట్టబద్ధత లేకుండా అసెంబ్లీ చర్చ లేకుండా మామూలుగా చెప్పి ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ జనాభా ఈరోజు రైతులు ఎవరు హ్యాపీగా లేడు, ఏ కులం హ్యాపీ లేదు తెలంగాణలో మీరు చేసిన మోసానికి. కానీ ఇలా బీసీలు అవమానపరిచే రీతిలో చేసింది కనుక ఈరోజు మాకు కావాల్సింది తమిళనాడు తరహా మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు కేంద్రానికి కాళ్ళు మొక్కుతారా, కొట్లాడతారా, ఎట్లా ఒప్పిస్తారో మీరు అన్న ప్రకారం. యాక్చువల్గా మాకు 52% కావాలి, కానీ మీరు అన్న ప్రకారం 42% అయినా సరే దాన్ని ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. ఏదో సాకు చూపి ఇగో మేము 42% మందికి టికెట్లు ఇస్తాం, లేదు 50% మందికి టికెట్లు ఇస్తాం, మీరు ఇచ్చుకోండి అంటే కాదు. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్తో ఎలక్షన్లో పోవాలి. లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టే పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలవకుండా చేసే పరిస్థితి ఇలా వస్తుంది ఖచ్చితంగా. చరిత్రలో చరిత్రహీనులు అవుతారు బీసీల అవమాన పరిస్థితి అనగదొక్కితే. ఏ ఒక్కడి తెలంగాణ ఒక్కటి కూడా బాగుపడతలేదు. ఈరోజు హాస్టల్లో చూస్తే బీసీ హాస్టల్లో చనిపోతున్న విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, కుల వృత్తులు నాశనం అవుతూ ఉన్నాయి. కనుక మేము ఒకటే ఫైనల్గా చెప్తా ఉన్నాం, ఈరోజు 2 అంశాలు కనుక మాకు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ 3 కోట్ల దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పి ఏ వెబ్సైట్లో కొట్టినా వస్తుంది. మరి 3 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉంటే 3 కోట్ల 50 లక్షల మంది జనాభా ఎట్లా ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇంత జ్ఞానం లేదా, కనీసం చూసుకోరా? ఇంత అంటే ఏం చేస్తే నడుస్తుంది అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా తిరగబడతాం. మీరు సరి చేయకపోతే మిమ్మల్ని వెంటాడతాం. మీరు కరెక్ట్ చేయండి, మేము కూడా మీరేం చెప్తే అది చేస్తాం. ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం. ప్రజల దగ్గర మేము వెళ్తాం, మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం.